మనకి కంప్లీట్ స్కిన్ హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ అండ్ గ్రీన్ టీస్ బాగా సక్సెస్ అయిందని ఇంకొంచెం అవేర్నెస్ కోసం కేఫ్ కూడా ఓపెన్ చేసాం అనమాట. సో కస్టమర్స్ ట్రై చేసి వాళ్ళకి నచ్చితేనే కొనేటట్టు కొత్త పద్ధతులు. చాలా బాగుంది. శ్రీదేవి హెర్బల్స్ అండి ఈరోజు చాలా గ్రాండ్ గా లాంచ్ అయింది కొత్త స్టోర్. ఈ అమ్మాయి చిన్న చిన్న డబ్బాల్లో తయారు చేస్తున్నారు. మేడం వచ్చినప్పుడు నాకు ఒక ప్లేస్ జస్ట్ కూర్చోడానికి కూడా లేదు. సో తర్వాత ఏంటంటే అంచెలంచెలుగా ఎదుగుతూ ఒకటే మాట నేను ఎప్పుడు చెప్తానండి, ఇలాంటి ఓపెనింగ్లకి వెళ్ళినప్పుడు వాళ్ళ స్వయం కృషితో ఎదిగిన వాళ్ళని చూసినప్పుడు కష్టే ఫలి అంతే. మీలో స్కిల్స్ ఉంటే ఖచ్చితంగా మీరు ముందుకెళ్తారు. అందులోకి వాళ్ళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఈ రోజున ఎంపవర్మెంట్ అంటే మీరు లేడీస్ యొక్క పవర్ ని చూపించేశారు. హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ. కూడా దీవించేద్దాం. ఆల్ ద బెస్ట్, మంచి సక్సెస్ అవ్వాలి. మన శ్రీదేవి మీ అందరికీ తెలుసండి. నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు చాలా తక్కువ వీడియోస్ చేస్తున్న టైంలో నేను ఆల్రెడీ వేరే ఏదో ఛానల్లోనో ఫేస్బుక్ లోనో చూసాను. నేను తన పేజ్ చూసి మీది మనం షూట్ చేద్దామని అడిగానండి. అమ్మాయి అడిగితే తప్పకుండా రండి అని అంటే నేను ఉప్పల్కి వెళ్ళి షూట్ చేశాను. తన ప్రొడక్ట్స్ అన్ని కూడా అప్పుడు నాకు ఇచ్చింది. అప్పుడు మన సబ్స్క్రైబర్లు ఓన్ చేసుకున్న వారు ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నారు. అయితే ఆ ప్రయాణాన్ని అక్కడితో ఆపకుండా ఆయుర్వేదంలో తన పీజీ వరకు చేసి దానికి సంబంధించిందంతా కూడా ఓన్గా అన్నీ కూడా తయారు చేసుకుంటూ ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ వచ్చిందండి. ఈరోజు కొత్తపేటలో ఇంత పెద్ద స్టోర్ని అమ్మాయి లాంచ్ చేసిందంటే దాని వెనకాల ఎంతో శ్రమ ఉంది. సో ఇక ముందు నుంచి ఏంటంటే మీరు హాయిగా డైరెక్ట్ మార్కెట్లోనే కాబట్టి మీరు చూసుకుని చక్కగా ఆర్డర్ పెట్టేసుకోవచ్చు. ఇక్కడ ఏంటి కొత్తగా చాలా పెద్ద ప్లేస్ తీసుకున్నట్టున్నావు కదా? ఎందుకంటే ఇప్పుడున్న స్టోరు చిన్నదైనా సరే చింత లేకుండా బాగుంది. కాకపోతే అంత దూరం ఉండేసరికి కస్టమర్స్ రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు అనమాట. నైట్ టైమ్స్ వాళ్ళకి చాలా స్ట్రగుల్ అవుతున్నారు. నేనే చాలా సార్లు కొత్త ప్రోడక్ట్ వచ్చినప్పుడు లోపలికి రాలేనమ్మా, ఏమనుకోద్దు, ప్రోడక్ట్ పంపంటే పాప నన్ను బాగా అర్థం చేసుకుంటుంది. సో వాళ్ళకి ఏంటంటే ఒక కంఫర్ట్ ఉండాలి. ఇంత మీరు మీ ఎంకరేజ్మెంట్ తోనే నేను ఈ స్టేజ్ వరకు వచ్చాను. సో మీ అందరికి కూడా ఒక కంఫర్ట్ జోన్ ఉండాలని చెప్పి ఇంత పెద్ద స్టోర్ అనేది తీసుకున్నానండి. మెట్రో, బస్సెస్, ఆటో అన్ని అవైలబిలిటీ ఉంటుంది అనమాట. ఈజీగా మీరు స్టోర్ విజిట్ చేయొచ్చు. మీకు ప్రొడక్ట్స్ అండ్ డైరెక్ట్ గా ఒకసారి మనం కాసేపు కూర్చొని మాట్లాడుకోవచ్చు. గ్రీన్ టీస్ కూడా మీరు డైరెక్ట్ గా స్టోర్ లో ఒకసారి టేస్ట్ చేసి మీకు నచ్చితేనే మీరు డైరెక్ట్ గా తీసుకోవచ్చు. మనం ఎంత చెప్పినా సరే ఒక భయం ఉంటుంది, టేస్ట్ ఉంటుందా లేదా, మనీ ఇంత ఎలా ఉంటుందో అనే భయం ఉంటుంది. సో దానికి వాళ్ళు ఒక్కసారి ట్రై చేస్తే వాళ్ళకి నచ్చితేనే తీసుకుంటారు అని చెప్పి సో వాళ్ళ కంఫర్ట్ కోసమే ఇది అంటే స్టార్ట్ చేశాను అనమాట. సో ఎప్పటికీ ఇలాగే ఇప్పటి వరకు ఉన్న సపోర్ట్ ఇంకా ఎప్పటికీ ఇలాగే ఉంటుందని చెప్పి కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ అండి. మీ అందరూ కూడా మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే ఒకసారి మన స్టోర్ కూడా అలా చూసేద్దాం. నాకు కూడా చాలా కనబడుతున్నాయి బాగా. నాకు ఎందుకంటే క్రీమ్స్ ఇలాంటివి చాలా ఇష్టం కాబట్టి హెయిర్ ఆయిల్ ఒకటి బాగుంటుంది. ఒకసారి రఫ్గా మీకు చూపిస్తాను. ఎలాగో ఫేస్ ప్యాక్స్, బ్రహ్మాండమైన ఫేస్ ప్యాక్స్ అండి. ఇవన్నీ కూడా ఫేస్ ప్యాక్స్ కదా? ఫేస్ ప్యాక్స్ అండి. బీట్రూట్ ఉంది చక్కగా, ఇవన్నీ న్యాచురల్ మొత్తం అంతా కూడా. మీ అబ్బాయి చెల్లి కొడుకు
శ్రీదేవి హెర్బల్స్ నాకు ఫస్ట్ పరిచయం అయింది ఫేస్ ప్యాక్స్. ఫేస్ ప్యాక్స్, సో ఇదంతా కూడా ఫేస్ ప్యాక్స్. నేచురల్ ఫేస్ ప్యాక్స్ అండి. సో ఫస్ట్ టైం మేడం కి ఇచ్చింది పంపించింది అయితే వైట్ లే, తర్వాత చందమామ బాత్ పౌడర్ రెండు. అప్పుడే మా మనవడకు కూడా పంపించానండి నేను. చక్కగా చంటి పిల్లలకు కూడా వాడేసేలాగా కదా. ఇప్పుడు ఫేస్ ప్యాక్ లో ఈ మళ్ళీ కొత్తగా ఏం మీరు లాంచ్ చేశారు? డిఫరెంట్ క్లేస్ అన్నమాట. యాక్చువల్ గా మనకి ముల్తానీ మట్టి లాగే డిఫరెంట్ క్లేస్ ఉంటాయి అన్నమాట. స్కిన్ ని డీప్ క్లీన్ చేయడానికి, హెల్దీగా ఉంచుకోవడానికి. సో ఇట్లా చాక్లెట్ క్లేస్ చాలా బాగుంది. ఇవన్నీ కూడా నేచురల్. మనకి ఓన్లీ మినరల్స్ ఉంటాయి, కాల్షియం, మెగ్నీషియం, సెలీనియం, పొటాషియం మినరల్స్ ఉంటాయి అన్నమాట. మన స్కిన్ కి ఏది కావాలో అలాంటి ఉండేలాగా ఫేస్ ప్యాక్స్ అన్ని. ఇందులో ఎటువంటి కెమికల్స్ ఉండవు, అన్ని నేచురల్. ఇవన్నీ కూడా మనకి అవే వస్తాయా? అశ్వగంధ పౌడర్ కూడా ఉంది కదా. ఇప్పుడు ఇది మనం డైరెక్ట్ తీసుకొచ్చా? అశ్వగంధ మంచిది అంటారు కదా. తీసుకుంటే మంచి రిజల్ట్. ముందు సంతానలేమితో ఇబ్బంది పడేవాళ్ళు, మగ పిల్లలు, ఆడపిల్లలు కూడా ఖచ్చితంగా అశ్వగంధ పౌడర్ నేచురల్ అండి. సిగ్గుపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఇది చక్కగా అమ్మాయి చెప్పినట్టు పాలల్లోనే అట్లా తీసుకుంటే మంచిగా ఉంటారు. ఇప్పుడు పిల్లలు ఇంగ్లీష్ మెడిసిన్స్ అవి వాడకండి, మగ పిల్లలకైతే చాలా చాలా మంచిది. దీని గురించి ఒకసారి ప్రత్యేకంగా మనం రీల్ చేద్దాం నెక్స్ట్ టైంలో. చాలా మంది ఏంటంటే ఎంత హెల్తీ ఫుడ్ తీసుకుంటున్నా ఏదో ఒక ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడున్న ఫుడ్స్ లో కెమికల్స్ ఉంటున్నాయి కాబట్టి. సో మనం ఏంటంటే వాళ్ళు చాలా మంది అడుగుతున్నారు, కొంచెం మాకు ఇవే కాకుండా ఆర్గానిక్ ఫార్మింగ్ లో పండించిన ఫుడ్స్ కావాలి అని చెప్పి. అందుకే మనకి నేచురల్ గా మిల్లెట్స్, రాగులు, సజ్జలు, జొన్నలు. సో ఇప్పుడు అందరూ కూడా ఇవి బాగా వాడుతున్నారు, దోశలు లాంటివి వేసుకోవడానికి. మనకి ఉప్మా రవ్వ కూడా ఉంది, వాళ్ళు డైరెక్ట్ గా ఉప్మా ప్రిపేర్ చేసుకోవచ్చు, కిచిడి లాగా ప్రిపేర్ చేసుకోవడానికి. మొత్తం ఇవన్నీ ఆర్గానిక్ వస్తాయి. ఇవన్నీ కూడా ఫార్మింగ్ లో పండించినవి అన్నమాట. ఇది ఏమొస్తుందమ్మా? ఇది గోంద్ కతేరా. ఈ సమ్మర్ లో మనకి బాడీని నేచురల్ గా కూల్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఈఎంఐ మాటగా అడ్డం వస్తున్నాను కానంటే ఇది ఒళ్ళు వేడి చేసేది ఉన్నా, లేకపోతే పైల్స్ తోటి కొంచెం ఇబ్బంది పడుతూ వేడి చేస్తున్నా, చక్కగా రెండు తీసుకుని నీళ్ళలో నానబెట్టండి, గుజ్జులాగా అవుతుంది. అందులో చక్కగా ఇది పంచదార, పటికి బెల్లం ముక్కలు వేసుకుని తినండి, దెబ్బతోటి వేడి తగ్గిపోతుంది. దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ఇది నేను చెప్తున్నా, దీని మించిన మందు లేదు నిజంగా. పిల్లలకి నేను పంపిస్తూనే ఉంటానండి. ఇది గోంద్ కత్తెర వెళ్తూనే ఉంటది మా పిల్లలకి. సో ఇది గుర్తుపెట్టుకోండి. నేను డాక్టర్ అయిపోయాను ఎందుకంటే ఈఎంఐ ఇచ్చినవే అవి వాడి నేను కూడా నాలెడ్జ్ నిజంగా నేచురల్ గా కూల్ చేస్తుందండి. ఇప్పుడు రోజు మనం బయటకు వెళ్ళి కొబ్బరి బొండాలు, చెరుకు రసం ఇవి తాగలేం కాబట్టి, అలాగే కొబ్బరి బొండం రోజు తాగడం కూడా మంచిది కాదు కాబట్టి శుభ్రంగా చక్కగా ఇట్లా ప్రిపేర్ చేసుకోవచ్చు. గుడ్. గోంద్ కత్తెర మాత్రం రాగానే తీసుకోండి. ఇంత మొత్తంలో దొరకదు మనకి ఎక్కడా కూడా. శ్రీదేవి మంచి పని చేస్తుంది, సమ్మర్ స్పెషల్. నాకు గోంద్ కత్తెర గురించి చెప్పింది కూడా శ్రీదేవేనండి. నాకు తెలీదు. నాకు ఒక రోజు పార్సిల్స్ అన్ని పంపించింది, అమ్మ ఒక రీల్ పెట్టండి, మన దగ్గర కొత్త ప్రోడక్ట్ వచ్చిందని. ఇది దేనికి యూజ్ చేస్తారా అంటే ఇలా వేడి తగ్గుతుంది అన్నప్పుడు నాకు నిజంగా రిజల్ట్ తెలిసిందండి. పొద్దున్నే ఇంక అసలు కళ్ళల్లోంచి వేడి మొత్తం లాగేస్తుంది అంతే. ఎంత కూల్ అయిపోతుందో బాడీ. సో ఇక్కడే అయిపోతున్నాం. నెక్స్ట్ ఇది మనకి ఇంకా ఇంట్లో బెల్లం పొడి, నేచురల్ గా మనకి ఈ షుగర్ వీటిని వాడే బదులు ప్రతి దానికి కూడా మనం బెల్లం యూజ్ చేస్తే బాగుంటుంది. అండ్ వాళ్ళకి ఏంటంటే హెల్తీగా ఉండడం కోసం చాలా బాగా అన్నిట్లో మనము పిల్లలకి పల్లి చిక్కి చేయాలన్నా, ఏదైనా హెల్తీగా స్నాక్స్ ప్రిపేర్ చేయడానికి కూడా నేచురల్ గా ఆర్గానిక్ బెల్లం అండి, చాలా బాగుంది. ఎటువంటి కెమికల్స్ కలవదు. ఓకే. ఇప్పుడు కింద ఉన్నవన్నీ ఏమొస్తాయమ్మా? ఇవన్నీ మిల్లెట్ రవ్వలమ్మా. రవ్వలు. ఇది మల్టీ మిల్లెట్ కిచడీ చేసుకోవడానికి అన్నమాట. సో ఇది జస్ట్ మనం నైట్ నానబెట్టేసి మార్నింగ్ ఒక కిచడీ లాగా ప్రిపేర్ చేసుకొని తినేసేయచ్చు అనమాట. పోషకాలు మంచిగా ఉంటది. ఇవన్నీ ఆల్రెడీ వాడుతున్నారు కాబట్టి మీరు చక్కగా ఇక్కడ ఆర్డర్ పెట్టుకోవచ్చు అండి. ఈ పైన హలీమ్ సీడ్స్ అండి, ఐరన్ డెఫిషియన్సీకి చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. చాలా మందికి హెయిర్ ఫాల్ అవుతుందంటే ఏ ఆయిల్ వాడాలి, షాంపూ వాడాలని ఆలోచిస్తారు తప్పితే ఐరన్ డెఫిషియన్సీ వల్ల ఉమెన్ కి హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంటది. దాన్ని ఈజీగా క్యూర్ చేసుకోవడానికి ఈ హలీమ్ సీడ్స్ బాగా హెల్ప్ అవుతుంది. జస్ట్ ఒక పావు టీ స్పూన్ చాలు. అందరూ మంచిదని చెప్పేసి 1 టీ స్పూన్ అలా తీసుకుంటారనమాట. ఇది వేడిని పెంచుతుంది. అసలే ఈ సమ్మర్ ఈ కాలంలో కనుక ఎక్కువ తీసుకుంటే మీకు ఇంకా ప్రాబ్లం అవుతుంది. ఒక్క పావు టీ స్పూన్ చాలండి, డైలీ తీసుకోండి. నేచురల్ గా ఐరన్ డెఫిషియన్సీని రెడ్యూస్ చేయడానికి, హెయిర్ ఫాల్ తగ్గడానికి కూడా హెల్ప్ అవుతుంది. శ్రీదేవి దగ్గర స్పెషల్ ఏంటి అంటే మన ఒంటింట్లో ఉన్న పోపు సామాన్లు, మన ఇంట్లో మనం వాడే సరుకుల్లోంచే వైద్యాన్ని తీసుకొస్తుందండి అమ్మాయి. అంటే మన కావలసిన రుగ్మతలకి సరైన మందు దొరుకుతుంది. అదే శ్రీదేవి స్పెషల్. ఆయుర్వేదంలో ఉన్న స్పెషల్ అదేనండి. ఇప్పుడు సపోజ్ ఇది మనకి ఇంట్లో మనం వాడేది, అలాగే బెల్లం పొడి, ఇవన్నీ కూడా ఆర్గానిక్. తన అంటే మంచి మంచి మెడిసిన్ గా ఎలాగ ఉపయోగపడుతుంది అది మనకి. ఐరన్ తగ్గితే ఎలాగా ఏది వాడితే బాగుంటుంది అలా చెప్తుంది. అవకాశం ఉన్నారు ఒకసారి విజిట్ చేయండి. కొత్తపేటలో ఉన్న పీవీటీ మాల్లో ఉంది ఇది. సో మీరు చక్కగా ఈ అడ్రస్, లొకేషన్ అన్ని ఇస్తాను కాబట్టి
మీరు స్టోర్ విజిట్ చేయొచ్చు. నెక్స్ట్ వెళ్దాం. స్ప్రౌటెడ్ రాగి జావ పౌడర్ అమ్మ. అందరూ ఇంట్లో రాగి జావ అయితే తీసుకుంటారు. ఇది స్ప్రౌటింగ్ రాగులు, సజ్జలు, జొన్నలు, ఉలవలు, పెసలు, మినుములు, గోధుమలు ఇవన్నీ స్ప్రౌటింగ్ చేసి, ఇది కాకుండా బార్లీ, ఫ్లాక్స్ సీడ్స్, కాజు, బాదం, పిస్తా వేసి 14 ఇంగ్రీడియంట్స్ వేసి ప్రిపేర్ చేసింది. స్పెషల్లీ ఉమెన్ ని కాన్సన్ట్రేట్ చేశారు. ఎందుకంటే చాలా మంది ఇంట్లో అందరికి పనిచేస్తారు, వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఫుడ్ తీసుకోరు. సో దాన్ని స్కిప్ చేయడం వల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి స్ట్రగుల్ అవుతారు. కాబట్టి వాళ్ళకి ఎనర్జీని బూస్ట్ చేయడానికి అలాగే ఈజీగా జస్ట్ ఒక 2 కప్పులు పొద్దున ఒకసారి, సాయంత్రం ఒకసారి తీసుకుంటే చాలు. రోజంతా వాళ్ళు ఏ పైన అయినా సరే ఈజీగా చేసుకోవడానికి ఇది హెల్ప్ అవుతుంది. మన బ్యాగ్ లో నెక్స్ట్ ఏబిసి బాల్ట్ వచ్చింది. కెమికల్ వేసి పండించిన పళ్ళతోటి మేము జ్యూసులు తాగక్కర్లేదు, ఇదే తాగేయచ్చు. అమ్మే చక్కగా చేసి పెట్టింది. పిల్లలకి మీరు చక్కగా హార్లిక్స్, బూస్ట్ వీటన్నిటికన్నా కూడా ఇది జస్ట్ హాట్ వాటర్ లో ఒక 1 టీ స్పూన్ మిక్స్ చేసి ఇవ్వడమే అండి. అంతే. వాళ్ళకి ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి, వాళ్ళ కంటికి మంచిది, చాలా ఆరోగ్యంగా ఉండడానికి. టేస్ట్ కూడా దీంట్లో బెల్లం పౌడర్ ఉంటది కాబట్టి వాళ్ళు కూడా ఇష్టంగా తీసుకుంటారు. యాపిల్, బీట్రూట్, క్యారెట్ పౌడర్ అండి. సో మన హెల్త్ కి అసలు ఈ 3 కలిపి తీసుకుంటేనే చాలా మంచిది. ఇంక ఇప్పుడు రెడీమేడ్ పౌడర్ వచ్చేస్తుంది కాబట్టి ఇది మనం నీళ్లు, పాలు ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనకి మంచి పాలు దొరకట్లేదు కాబట్టి వాళ్ళు పాలు దొరికితే హ్యాపీగా పాలతోనే మిక్స్ చేసుకోవచ్చు, లేదంటే ఓన్లీ వాటర్ తో మిక్స్ చేసుకున్నా చాలు. ఓకే, మనం ఒకసారి ఇటు కూడా వెళ్దాం. ఇది కిడ్స్ కోసం స్పెషల్ గా బేబీ బాత్ పౌడర్ అండి. పిల్లలకంటే సోప్స్, మాయిశ్చరైజర్స్ ఇవన్నీ యూజ్ చేస్తుంటారు, కానీ ఇది నేచురల్ గా మనం 19 హెర్బ్స్ తో ప్రిపేర్ చేసింది. వాళ్ళకి ఇలాంటివి యూజ్ చేయడం వల్ల ఏంటంటే స్కిన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలకే అండి, వాళ్ళకి 2 years, 5 years, 10 years కే సోరియాసిస్, ఎగ్జిమా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇలాంటివి వాడండి, వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటది. అండ్ టైం లేదనుకుంటారు, కానీ మనం సోప్ మన బాడీ మీద ఎంతసేపు యూజ్ చేస్తామో ఇది కూడా అంతేనండి. జస్ట్ ఒక 2 నిమిషాలు యూజ్ చేస్తే కనీసం వాళ్ళకి ప్రతి శనివారం హాలిడే ఉంటుంది, ఆదివారం ఉంటుంది కాబట్టి చక్కగా ఆ రోజు కుంకుడుకాయతో తలంట పోసి చక్కగా బాత్ పౌడర్ వాడండి. వాళ్ళ స్కిన్ కూడా బాగుంటుంది, ఆరోగ్యం జుట్టు కూడా బాగుంటుంది. మాయిశ్చరైజర్ ఉంది. బేబీ లోషన్స్ ఇప్పుడు మనకి ఏంటంటే చాలా వరకు కెమికల్స్ కలుస్తున్నాయని తగ్గించేస్తున్నారు. నేచురల్ కొబ్బరి నూనె అలాంటివి వాడుతున్నారు. అలాంటప్పుడు మీరు ఆయుర్వేదంది దీనికి వెళ్ళిపోవచ్చు అండి. ఇవన్నీ కూడా మన ప్రకృతి నుంచి మనకు వచ్చినవే. మనం సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా ఇలా కొత్త ప్రొడక్ట్స్ అనేవి మనకి చాలా వస్తాయి. అండ్ ఇది మీకు బాగా ఇష్టమైన మాయిశ్చరైజర్. ఇది ఎప్పుడు మా ఇంట్లో ఒక బాటిల్ ఉంటుందండి. రోజు రాత్రిళ్ళు నాకు బయటకు వెళ్ళి వచ్చాక మేకప్ రిమూవ్ చేసుకుని ఫేస్ కి, హ్యాండ్స్ కి, చేతులకి అన్నిటికీ రాసేసి నిద్ర. సో ఇది బెస్ట్ ప్రోడక్ట్. అంటే మీద బాగాలేదని కాదు, నేను మొదటి నుంచి నచ్చింది ఎక్కువ. ఇవన్నీ కూడా మనకి ఫేస్ ప్యాక్లు వస్తాయి, డిఫరెంట్ హెయిర్ పౌడర్స్. ఓకే. తర్వాత మనకి ఆమ్లా పౌడర్ అంటే దాన్ని మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు? ఇంటర్నల్ గా తీసుకోవచ్చు, హాట్ వాటర్ లో మిక్స్ చేసుకొని తాగొచ్చు, లేదా మనం హెయిర్ ప్యాక్ లో కూడా వాడచ్చు అన్నమాట. ఆమ్లా పౌడర్ రెగ్యులర్ గా వాడుతూ ఉంటే ఏంటంటే రూట్స్ స్ట్రాంగ్ అవుతుంది, వైట్ హెయిర్ తొందరగా రాకుండా ఉంటుంది అన్నమాట. ఉసిరికాయ పచ్చడి అనేది మన సంవత్సరానికి ఒకసారి దొరుకుతుంది. ఎక్కువ కూడా తినరంటే నల్లబడితే ఇప్పుడు జనరేషన్ కి అది ఏంటో అనిపించి సరిగ్గా తినరు. అలాంటి వాళ్ళు ఆమ్లా పౌడర్కి వెళ్ళిపోవచ్చు. అలాగే అశ్వగంధ పౌడర్ వీళ్ళ దగ్గర న్యాచురల్ దొరుకుతుందండి. ఇప్పటి జనరేషన్ అబ్బాయిలకి, అమ్మాయిలకి చాలా అవసరం అది. సో చక్కగా అంటే సంతానాలు ఏమి దాని నుంచి కూడా బయటపడచ్చు. వైఫ్ అండ్ హస్బెండ్ కి చాలా బాగుంటుంది, మంచి సంసార జీవితాన్ని గడుపుతారు చక్కగా వాడితే. అది డాక్టర్ గారు కాబట్టి చెప్పేశారు. నెక్స్ట్కి వెళ్దాం. ఇవన్నీ ఏమొస్తాయమ్మా? చందమామ పౌడర్ మీ ఫేమస్. ఇంకా నాకు చందమామ పౌడర్ పరిచయం, ఇప్పటికీ కూడా వాడుతున్నది. నెక్స్ట్ చాలా కొత్త ప్రొడక్ట్స్ బాగా కనబడుతున్నాయి. మన గానుగ నూనెలు. సో కస్టమర్స్ మాకు ఇవి కూడా కావాలంటే వాళ్ళ రిక్వెస్ట్ మీద మనం ఇది కూడా ప్రొవైడ్ చేసాం. మంచి ఆలోచన, ఎందుకంటే వీటి కోసం ఇప్పుడు అందరూ అవేర్నెస్ వచ్చింది. ప్యాకెట్లు తగ్గించేసి ఇది వాడుతున్నారు, మీరు పెట్టి మంచి పని చేశారు. సో ఇందులో ఏమేంటి? నువ్వులు, కోకోనట్, క్యాస్టర్ ఆయిల్, పల్లీలు 4 ఆయిల్స్ పెట్టారు. ఓకే. నెక్స్ట్ ఇవేంటమ్మా? బిస్కెట్స్ అమ్మా, రాగి బిస్కెట్స్. అట్లా మనం ఏదైనా టూర్లకి వెళ్ళినా మన పెద్దవాళ్ళకి ఇంట్లో ఉన్న వాళ్ళకి పిల్లలకి స్నాక్ బాక్స్ లో కూడా పెట్టేసేయచ్చు. ఇది డ్రై ఆమ్లా. మనం జస్ట్ మీరు ఇంట్లో నైట్ ఒక 2-3 పీసెస్ నానబెట్టేసి మార్నింగ్ ఆ వాటర్ తాగి అవి తినేస్తే చాలు. ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. కుంకుడుకాయలు చాలా రోజులకి, ఎన్ని రోజులు చూసామో మంచి కుంకుడుకాయలు అండి. ఆ బాత్ పౌడర్ పిల్లలకి వాడి చక్కగా కుంకుడుకాయతోటి స్నానం చేయించండి చాలు పిల్లలు. నెక్స్ట్కి వెళ్దాం. ఇవి నేచురల్ హెయిర్ కలర్స్ అండి, హెన్నా ఇండిగో. అచ్చా, ఇది ఒక్కటి డైరెక్ట్ పెట్టేస్తే చాలా. ఇది మామూలుగా అయితే ఈ హెన్నా ఇండిగో అనేది ముందు అది పెట్టి స్నానం చేసి ఇది పెట్టి. ఎస్ అమ్మా, ఖచ్చితంగా మనకి నేచురల్ అంటే 2 days ప్రాసెస్. ఒక రోజు హెన్నా పెట్టుకొని మరుసటి రోజు ఇండిగో పెట్టుకుంటే నేచురల్ గా బ్లాక్ అవుతుందండి.
ఆల్రెడీ కెమికల్స్ వాడిన వాళ్ళకైతే ఫస్ట్ యూస్ కి బ్లాక్ అవ్వదమ్మా, ఎందుకంటే ఆ కెమికల్స్ చాలా హార్ష్ గా ఉంటాయి. జనరల్ గా తలస్నానం చేసేసాం కదా, మేము గుండు చేయించుకున్నాం కదా అని అనుకుంటారు, కానీ ఏం చేసినా ఆ హార్ష్నెస్ అనేది పోదన్నమాట. వాళ్ళు రెగ్యులర్ గా 15 days కి ఒకసారి కంటిన్యూస్ గా పెట్టుకుంటేనే ఆ కెమికల్స్ అంతా రిమూవ్ అయిపోయి బ్లాక్ అవుతాయి. అది వాడుతూ ఉండగానే మనకి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఇదేనో మిక్సర్ హెయిర్ ప్యాక్ రూట్స్ ని స్ట్రాంగ్ చేస్తది. అండ్ చిన్న పిల్లలు ఇప్పటి నుంచి వాడితే వైట్ హెయిర్ రాదు. మామూలుగా మనం పార్లర్స్ కి వెళ్ళి హెయిర్ ప్యాక్ వేయించుకుని బోల్ డబ్బులు ఇచ్చి వస్తూ ఉంటాం. దాని బదులు చక్కగా ఈ ఆయుర్వేదం తీసుకుంటే ఇంట్లో పిల్లలు, భర్త, ఆడవాళ్ళు అందరూ వాడుకోవచ్చు. ఇది డాండ్రఫ్ తగ్గడానికి. సో ఇది యాంటీ డాండ్రఫ్ హెయిర్ అన్నమాట. సో డాండ్రఫ్ తో స్ట్రగుల్ అయ్యే వాళ్ళు ఒక్కసారి మన ఆనియన్ సీరం, ఆమ్లా షాంపూ, యాంటీ డాండ్రఫ్ హెయిర్ ప్యాక్, బ్రూంగ్రాస్ హెయిర్ ఆయిల్, ఈ 4 ప్రొడక్ట్స్ ఒక్క 2-3 months వాడితేనే చాలా డిఫరెన్స్ తెలుస్తుంది. కంటిన్యూస్ గా వాడితే ఇంకా ఎఫెక్టివ్ గా ఉంటుంది అనమాట. సో ఎన్నో ప్రొడక్ట్స్ వాడి విసిగిపోయి రిజల్ట్ లేని వాళ్ళకి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. డాండ్రఫ్ పెద్ద సమస్య కదమ్మా, ఎందుకంటే ట్రాఫిక్ లో మనకి బాగా ఎక్కువ పట్టేస్తుంది కాబట్టి మీరు డాండ్రఫ్ ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. నెక్స్ట్ మనం షాంపూస్కి వచ్చాం కదా, ఇవన్నీ ఏమొస్తాయమ్మా? ఇవన్నీ మనకి కుంకుడుకాయ, శీకాకాయతో ప్రిపేర్ చేసిన నేచురల్ షాంపూస్. డాండ్రఫ్ కి ఆమ్లా షాంపూ అన్నమాట. సో రెగ్యులర్ యూస్ కేను ఇవన్నీ హెర్బల్ షాంపూ, అంటే ఏ ఏజ్ వాళ్ళు, పిల్లలు చిన్న పిల్లల నుంచి ఎవరైనా వాడచ్చు, బట్ టియర్ ఫ్రీ షాంపూ అయితే కాదు. సో మనకి తర్వాత మనకి ఆయిల్, ఆలివ్ ఆయిల్, ఆనియన్ హెయిర్ ఆయిల్. సో డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి బ్రింగరాస్ హెయిర్ ఆయిల్. ఇవి ఎలా రెండు కలిపి రాయచ్చా, విడివిడిగా రాయాలా, ఎలా రాయాలి? డాండ్రఫ్ ఉంటే బ్రింగరాస్ అమ్మా, డాండ్రఫ్ లేకపోతే ఆనియన్ హెయిర్ ఆయిల్. జుట్టు పెరగడానికి బాగుంది. నెక్స్ట్ మనకి షాంపూ పౌడర్. ఇప్పుడు ఆయిలీ స్కాల్ప్ ఉన్న వాళ్ళకి షాంపూ పౌడర్ అయితే చాలా బాగుంటుంది. నేచురల్ గా ఆయిలీనెస్ ని రిమూవ్ చేయడానికి హెల్ప్ అవుతుంది అనమాట. హెర్బల్ కాబట్టి ఇంకా మనం తర్వాత వెయిట్ హనీస్ ప్యూర్ వస్తుంది మనకి. ఈ డిటాక్స్ గ్రీన్ టీ లో మాక్సిమం అందరూ హనీ లేకుండానే తాగుతున్నారు, బట్ చిన్న పిల్లలకి ఇష్టంగా వాళ్ళ కోసం హనీ కూడా మనం తెప్పించాం. ఇదంతా ప్యూర్ వస్తుంది మనకి. తర్వాత గ్రీన్ టీకి వచ్చాం. ఒక్కొక్క ప్రాబ్లం కి ఒక్కొక్క గ్రీన్ టీ అండి. అంటే గ్రీన్ టీ మామూలుగా దేనికి మీరు ఎక్కువగా దానికి ఇంపార్టెన్స్ ఇచ్చారు? గ్రీన్ టీ మెయిన్ డిటాక్స్ గ్రీన్ టీ కంప్లీట్ హెల్త్ కేర్. సో వాళ్ళకి ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి, స్ట్రెస్ రిలీఫ్ కి, బాడీ పెయిన్స్ కి, గ్యాస్ట్రిక్ కి, స్లీపింగ్ డిజార్డర్ కి, అండ్ ఫ్యాటీ లివర్ కి, ఇలా కంప్లీట్ అండి. సో ఒక డిటాక్స్ గ్రీన్ టీ మీ ఇంట్లో ఉంటే చాలు, మీరు డాక్టర్స్ దగ్గరికి వెళ్లకుండా హ్యాపీగా మీ హెల్త్ ని మీరే క్యూర్ చేసుకోవచ్చు అన్నమాట. ఇంకొకటి ఏంటంటే ఇక్కడే వీళ్ళు ఆ టీ టేస్ట్ చేసి మీరు తీసుకునేలాగా కూడా కిచెన్ ఏర్పాటు చేస్తారు కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు ఆ టీ తాగండి, తాగి మీకు బాగుందని అనిపించాక ఏ ఫ్లేవర్ నచ్చితే తీసుకోవచ్చు. ఇది డయాబెటిక్ టీ అమ్మా. ఇది ఇన్సులిన్ ప్లాంట్ లీఫ్ తో ప్రిపేర్ చేసింది. సో జనరల్ గా ఏంటంటే వాళ్ళు ఇన్సులిన్ మెడిసిన్ వేసుకుంటారు, సో అది మనం లాంగ్ టైం వాడలేం కాబట్టి ఇది డైరెక్ట్ లీఫ్ పౌడరే అన్నమాట. రోజు వాళ్ళు ఆహారానికి మార్నింగ్ ఒకసారి, నైట్ డిన్నర్ కి ముందు ఒకసారి ఒక్క టీ స్పూన్ మనం వాళ్ళు బాయిల్ చేసి టీ ఎలా ప్రిపేర్ చేసుకుంటారు అలా తాగితే చాలు, షుగర్ కంట్రోల్ లో ఉంటుంది అన్నమాట. అండ్ ఇది టైప్ 1, టైప్ 2 అండ్ ప్రీ డయాబెటిక్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు. అండ్ రెగ్యులర్ గా తీసుకుంటూ కొంచెం వాకింగ్ అది ప్లాన్ చేసుకుంటే చాలు, రివర్స్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. బాగుంది. ఒకసారి ఆయుర్వేదం వాడి చూడండి, మన నేచర్ నుంచి వచ్చేది మనది కదా ఆయుర్వేదం. ఆయుర్వేదం వాడిన తర్వాత అప్పుడు మీకు ఆ రిజల్ట్ అనేది ఏంటది తెలుస్తుంది. సో మనకి స్టోర్ లో ఏంటంటే అన్ని ఏర్పాటు చేశారండి, అటు ఆయిల్స్ నుంచి హెయిర్, స్కిన్, పిల్లలకు సంబంధించి, తర్వాత టీ, అన్ని కూడా. ఇది బాగుంది శ్రీదేవి, ఎందుకనంటే మీరు చాలా విశాలంగా చక్కగా పెట్టారు, మాకు మేము చూసుకుని తీసుకునేలాగా. సో మంచి మంచి ప్రొడక్ట్స్ అండి. సో మీరు ఒకసారి విజిట్ చేయండి. మన శ్రీదేవి మీ అందరికీ తెలుసు కాబట్టి శ్రీదేవి హెర్బల్స్ కి సంబంధించిన ఇన్స్టా పేజ్ ఉంది, అలాగే ఎప్పటికప్పుడు తన డీటెయిల్స్ ఇస్తుంది. మీరు మీ హెల్త్ ఇష్యూ చెప్పి కూడా తన దగ్గర చక్కగా మీరు సలహాలు తీసుకుని కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. నువ్వు కన్సల్టింగ్ అది కూడా ఇక్కడే ఇస్తావా? ఇక్కడేనా? దా ఇట్రా, ఇట్రా. ఇన్ని రోజులు చూడడం అయింది. ఈ అమ్మాయి మీ అందరికి పరిచయం, కానీ ఈ పిల్ల నేను టీవీ 5 నుంచి పని చేసి మీడియా ఫీల్డ్ లో మేమిద్దరం ఫ్రెండ్స్. చాలా రోజులు అయింది ఇలా చూస్తాం. సో శ్రీదేవి హెర్బల్స్ ఈరోజు మంచిగా గ్రాండ్ గా లాంచ్ అయిందంటే అన్ని బాగున్నాయి, స్కిన్ నుంచి హెయిర్, ప్రతి ప్రోడక్ట్ కూడా యూజ్. ఈ అమ్మాయి దగ్గర ఒక్కటే మాత్రం నేను చెప్పగలను, ఏది వాడినా అది ఖచ్చితంగా మీకు ఉపయోగపడేదే. సో ఒకసారి మీరు స్టోర్ని విజిట్ చేసి చక్కగా మీకు ఎలా కావాలో అలా అడిగి తీసుకోవచ్చు. ఇంకా ఏమైనా సలహాలు అవి కావాలనుకున్నా కూడా తను మీకు ఆయుర్వేదం వైద్యం పరంగా తను చక్కటి సలహాలు ఇచ్చి ఏ మెడిసిన్ ఎలా వాడితే బాగుంటుందో కూడా చెప్తుంది. ఈ అవకాశాన్ని తప్పకుండా ఉపయోగించుకోండి. నాతో పాటు మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా శ్రీదేవికి ఉండాలని
మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.